హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులందరికీ పండగ లాంటి న్యూస్ వచ్చేసింది. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూవీ మేకర్స్ అందరూ కూడా జూన్ నెలలో రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్గా ఇచ్చారు. బట్ రిలీజ్ డేట్ జూన్లో ఎప్పుడు అని ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి. దానికి సంబంధించి ఒక శుభవార్త అని చెప్పాలి. ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ చేద్దామని చెప్పి ఇప్పటికే ఒక పోస్ట్ పోన్ చేసి, అంటే మార్చి 19వ తారీఖు అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తారీఖు వరకు వచ్చింది. ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ చేయడానికి అన్నీ బాగానే కుదిరాయి. బట్ రామ్ చరణ్ గారికి దెబ్బ తగలటం, సినిమాకి సంబంధించి కొంత పార్ట్ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటం, సినిమాకి సంబంధించి ఇంకాస్త హైప్ పెంచే విధంగా కొన్ని సీన్స్ను కూడా యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సినిమాకి సంబంధించి వచ్చినటువంటి అభిమానుల ఎక్స్పీరియన్స్ని ఇంకాస్త ఎక్కువ పెంచే విధంగా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో ప్రతి ఒక్క అభిమానికి చూపించే విధంగా చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ కోసం ఇంకాస్త టైం తీసుకునేటువంటి పని పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ సినిమాని జూన్ నెల కోసం పొడిగించారు అని చెప్పి ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఇప్పటికే ఒక ఐటెం సాంగ్ కూడా ఇప్పటికే షూటింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ను కూడా భారీ రేంజ్లో ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా అటు నార్త్లో బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అలాగే కేరళ, అలాగే తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సాలో కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్, ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేసుకున్నారట. సో ఇవన్నీ చేయాలి అంటే కొంత టైం కావాలి. ఆ టైం కోసమే ఇప్పుడు ఈ డ్యూరేషన్ అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నటువంటి పరిస్థితి రిలీజ్ కోసం. సో జూన్ నెల 25వ తారీఖున ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అనేక లాంగ్వేజెస్లో అన్ని భాషల్లో కూడా ఒకటేసారి రిలీజ్ చేయడానికి, చాలా గ్రాండ్ ఈవెంట్స్ చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. ఒక్క 1 వీక్ ఉంటే ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న కూడా మనం చూసాం రామ్ చరణ్ గారిని కేరళకి సంబంధించినటువంటి ఒక చిత్రానికి సంబంధించి యూనిట్ అందరూ కూడా ఆయన్ని కలవటం, అది కూడా పెద్దికి సంబంధించినటువంటి సెట్లోనే కలవటం మనందరం చూసాం. సో ఈ సినిమా ఒక 4 రోజులు అయితే సినిమాకి సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్తో పాటు కొన్ని సీన్స్ కూడా కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చాలా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రీచ్ అయ్యేందుకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో అసలు సిసలైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని మన తెలుగు వాళ్ళతో పాటు ఇండియా మొత్తానికి చూపించేందుకు ఈ సినిమాని ఇంకాస్త పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మెగా అభిమానులందరూ కూడా ఇంకా జూన్ 25వ తారీఖుని ఫిక్స్ చేసుకుని సిద్ధమైపోండి. పెద్ది వస్తున్నాడు, దద్దరిల్లిపోయే రికార్డులు సృష్టించడానికి, సునామీని చేయడానికి సిద్ధం అవుతున్నాడని చెప్పాలి. ఇంకా ఆ సినిమాలో ఉండేటువంటి ప్రత్యేకంగా ఆ 2 నిమిషాల సీన్స్ కోసం 3 నెలల పాటు రామ్ చరణ్ గారు కష్టపడ్డారట. ఆ 2 నిమిషాల సీన్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ హనుమంతుడిని పోలి ఉన్నాయి. ఒక పైల్వాన్గా రామ్ చరణ్ గారు ఎలా కనిపించారో చూస్తుంటేనే మనకి హనుమంతుడిని చూసినట్టు ఉంది అని చెప్పి మనం ఎంతలా మాట్లాడుకున్నాం మనకు తెలుసు. అలాంటి ఆ సీన్ కోసం దాదాపు 3 నెలల పాటు, అంటే 2 నిమిషాలు ఉండేటువంటి ఆ సీన్ కోసం 3 నెలల పాటు రామ్ చరణ్ గారు కష్టపడ్డారట. అంత భయంకరంగా బుచ్చిబాబు గారు కూడా ఆయన్ని కష్టపెట్టారట. అవన్నీ మనం చూడడానికి ఇంకా జూన్ 25వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు చాలా 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 ట్విస్ట్లు ఉన్నాయట. ఐటమ్ సాంగ్ కూడా ఎవరు చేయబోతున్నారు, అలాగే ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, ఇంకా సాంగ్స్కి సంబంధించినటువంటి గ్లిమ్స్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వరుస పెట్టి దంచి కొట్టడం కోసం ఒక రేంజ్లో ప్లాన్స్ అయితే సిద్ధం చేశారట చిత్ర యూనిట్. సో ఇంకా రెడీగా ఉండండి. జూన్ 25వ తారీఖును గుర్తుపెట్టుకోండి.